హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం నువ్వుల అన్నం చాలా ఈజీ అండ్ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అంతేకాకుండా ఇది ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు. మరి ఇలాంటి ఈజీ వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. దీనికోసం ముందుగా మనం కడాయి పొయ్యి మీద పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు, ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క, 5-6 ఎండుమిరపకాయలు వేసుకుని బాగా చిన్న మంట మీద 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. అంటే ఈ కందిపప్పు కొద్దిగా కలర్ మారాలి. చూస్తారు కదా, ఇలా కలర్ మారాలి. ఇప్పుడు మనం అందులో 3 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకొని ఒక 30 సెకండ్లు వేయించాలి. ఎందుకంటే నువ్వులు తొందరగా వేగిపోతాయి. ఆ తర్వాత దీన్ని మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నె మళ్ళీ పొయ్యి మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కాచి, నెయ్యి వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, ఒక 10 వరకు జీడిపప్పులు వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేయాలి. ఇందులో 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఈ పోపుని వేయించుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడ నేను లంచ్ బాక్స్ కోసం చేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయ వేసాను. అదే ప్రసాదంగా చేసుకోవాలనుకుంటే ఉల్లిపాయ వేయకుండా పోపు వేసుకోండి. ఇప్పుడు అందులో మరొక 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. అందులో ఒక రెబ్బ కరివేపాకు వేసి ఆ తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకొని ఈ పోపు బాగా వేయించాలి. ఇలా చక్కగా వేగిన ఈ పోపులో పొడి పొడిగా ఉడికించుకున్న అన్నం వేసుకోవాలి. అన్నం వేసి మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఇలా బాగా కలుపుకోవాలి. మీకు కొద్దిగా పుల్లగా తినాలనిపిస్తే అరబద్ద నిమ్మకాయని పిండుకోండి. ఇది చాలా ఈజీ అండ్ హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ. మీరు ప్రసాదంగా చేసుకోవాలనుకుంటే ఉల్లిపాయ వేయకుండా పోపుని వేపుకొని ప్రసాదంగా చేసుకోండి. అంతే, ఎంత రుచికరమైన ఈ నువ్వుల అన్నం మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి.